అయితే ఈ మంచి దొంగ గారు ఏం చేశారంటే, నేను దారి చూపిస్తాలే పద అన్నాడు. సరే అని తీసుకొచ్చాడు. సరిగ్గా పొలిమేర దాకా వచ్చి, అదిగో నీ ఊరు వెళ్ళిపో అన్నాడు. ఇతడు పోల్చుకున్నాడా, నా ఊరు అదే, మీరు ఒకసారి ఇంటికి రండి, కాఫీ తాగుదాం అన్నాడు ఆయన. కానీ ఆయన అబ్బో నేను ఊళ్ళోకి రానియ్యా అన్నాడు. ఎందుకంటే నేను ఊళ్ళోకి వస్తే నన్ను పోల్చుకుంటారు, జైల్లో పెడతారు, లేకపోతే నిన్ను మాత్రం నేను అలా నమ్మను, తిన్నగా తీసుకెళ్తావు, కాఫీ తాగండి అని నన్ను అక్కడ కూర్చోబెడతావు, నీ గదిలోకి వెళ్ళి పోలీస్ స్టేషన్కో ఫోన్ చేసి రప్పించి నేను అరెస్ట్ చేస్తే, అందుకే నేను అడవిలో ఉంటే క్షేమం, నువ్వు ఊరిలో ఉంటే క్షేమం, నువ్వు వెళ్ళిపో అన్నట్ట. అంటే వీడికి దొంగకి అక్కడ ఎలా లేదు ఊళ్ళోకి, వాడు ఊరికి వాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ ముగ్గురు దొంగల్లో ఈ దొంగ ఎలాంటి వాడో సత్వగుణం అలాంటిది అన్నాడు. అంటే రజోగుణ తమో గుణాలు అడవిలోనే బంధిస్తే సత్వగుణం అక్కడ దాకా చేర్చి వదిలేసింది. ఆ తర్వాత వీడు క్షేమంగా వెళ్ళాడు అని చెప్పారు. అందుకు సత్వగుణాన్ని అవలంబించి సాధన చేసేవాడు త్రిగుణాతీత స్థితికి వెళతాడు అని చెప్పడానికే సాధన పరంగా తీసుకుంటే నిత్యసత్వస్థ అనేది ఆ పరంగా వ్యాఖ్యానించిన వారి అర్థానికి కూడా మనం తీసుకోవచ్చు. ఇక నిర్యోగక్షేమ అన్నారు ఇక్కడ.